హై వ్యూస్. బహుశా ఈ లైను మన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు టచ్ చేయాలి. ఇది ప్యూర్లీ నాకేదో జరగబోయే తెలిసి అవట్లే, నాకు జాతకాలు తెలియదు. మళ్ళీ ఇట్స్ ప్యూర్లీ మై అబ్జర్వేషన్, ఒపీనియన్. సినిమాల పరంగా చూస్తూ ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని గమనించినప్పుడు అతని సినిమాలలో ఉన్నటువంటి కథలని ఆలోచనల్ని రకరకాల మొత్తం పరిశీలించినప్పుడు ఇప్పుడు నాకు ఇది అనిపిస్తుంది. ఏమని? పోసాని కృష్ణమురళి అనబడే వ్యక్తి గతంలో ఓపెన్గానే తనకి ప్రాణహాని ఉందని, తనని పవన్ కళ్యాణ్ అభిమానులే చంపుతారని, తనని పవన్ కళ్యాణ్ చంపిస్తాడని, కాబట్టి తనకి ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని చెప్పున్నాడు. ఇతను పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పచ్చి బూతులు తిట్టాడు. ఆ వీడియోని ఇందులో పెట్టే ఓపిక ధైర్యం నాకు లేదు. అందుకే శివప్రసాద్ వీస్ ఛానల్లో పెట్టాడు. ఖచ్చితంగా చూడండి. వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. శివప్రసాద్ వీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇంకా 1000 వాచ్ అవర్స్ వస్తే అది మానిటైజేషన్ అవుతుంది. వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏది అడిగింది లేదు. ఏమని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ ఇలా అంటే ఇంకా ఆ తర్వాత నా ఎఫర్ట్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాను. సో ప్లీజ్ శివప్రసాద్ వీస్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అందులో ఈ 4 ఛానల్స్లో పెట్టకుండా ఉన్నటువంటి వీడియోనే పెడుతున్నాను. ఇప్పుడు విషయం ఏంటి? పోసాని కృష్ణమురళి సినిమాలు పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ కావచ్చు, దిక్కుమనని శవరాజకీయాలు చూసినా ఆ మనిషికి ఒక శవం కావాలి రాజకీయం చేయడానికి. పోసాని కృష్ణమురళికి బట్ట కాల్చి మీదేయటం కావాలి. పోసాని కృష్ణమురళి అనబడే వ్యక్తికి ఆల్మోస్ట్ మేబీ లైఫ్ సెటిల్మెంట్ ఏమైనా అయిందా లేదన్నప్పుడు తనకి ఇంకా లైఫ్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినా నాకు తెలియదు. పాపం వాళ్ళ ఆమెను చూస్తే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. గతంలో ఆమెని అనరాని మాట్లాడుతూ పోస్టులు పెట్టారంటే ఎవరు, అది చూసే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ భార్యని పిల్లల్ని అతి వరంగా తిట్టాడు. ఇప్పుడు ఆమె వచ్చి ఏమంటుంది? అయ్యా మా ఆయన వచ్చేసి రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు, మరి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అటు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డగా మాట్లాడే పోసాని అప్పుడు ఏమైపోయారమ్మా మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పరామర్శించగానే ఇక జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటాడని అనుకుంటున్నారా? మీ ఆయన అరకం తిట్టిందే జగన్మోహన్ రెడ్డి వాళ్ళమ్మ. సో మీరన్నా కొంచెం ఎప్పుడుగా మారిపోయి అసలు మీ ఆయన్ని మీ ఇంటికి వచ్చి ఎవరెవరో కలిసేవాళ్ళు. మీ ఆయన ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు తిరిగి మీ ఆయనతో ఎందుకంటే అట్లా మాట్లాడతారు వేరే వాళ్ళ భార్యల గురించి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు మీకు? ఇవన్నీ కనుక మీరు కనుక కన్ఫెస్ స్టేట్మెంట్ అనేట్టు కనుక ఇవ్వగలిగితే మీ ఆయన కాపాడుకోవచ్చు. అదర్వైజ్ మీ ఆయన నటించిన సినిమాలు చూసినా, ఆయన రాసిన కథల స్టోరీలు చూసినా, ఈ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు మొత్తం పరిశీలించిన పోసాని కృష్ణమురళి తనకు తాను ఏదైనా చేసుకుని తనని కూటమి గవర్నమెంట్ ఏదో చేసింది అని క్రియేట్ చేస్తారేమో నాకు అనిపిస్తా ఉంది. సీరియస్లీ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనబడే వ్యక్తి సైకలాజికల్గా చాలా చాలా తేడా అన్నట్టుగా మనం గతంలో అతని వీడియోల ద్వారా మనం చూస్తున్నాం. వీలైతే ఇంకొక వీడియో ఉంది, బట్ నేను ఇందులో పెట్టే ధైర్యం నేను చేయలేకపోతున్నా. అది కూడా శివప్రసాద్ వీస్ ఛానల్లోనే పెడతా. ఆ వీడియో కూడా ఎంత ఘోరంగా పోసాని కృష్ణమురళి మాట్లాడాడు. ఎవరన్నా మీరు మాట్లాడుతుంది అంత బూతులు మాట్లాడి తప్పు మాట్లాడకూడదు అంటే తిరిగి వాళ్ళ మీద ఏ రకంగా అటాక్ చేశాడు మొత్తం పెడతా. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, పోసాని కృష్ణమురళిని ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత వీ స్టాండ్ విత్ పోసాని పెడుతున్న పోస్టులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేదో, మరి వాళ్ళంతా ఒకటనో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 1కి 2 సార్లు గతంలో పోసాని ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి వీడియోస్ మీరు చూస్తే ఇక నుంచి అన్న మీరు పద్ధతిగా ఉంటారు. నేను మరలా చెప్తున్నా, వైసీపీ మాది అనుకుంటూ ఉన్నా, జగన్ మా నాయకుడు అనుకుంటూ మీరున్నా, మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవటమే. ఆ రకంగా జగనే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు, మీ వీళ్ళతో మీకన్నా పొడుచులని చేస్తాడు. అదేమంటే కూటమి ప్రభుత్వం మీదకి వెళ్ళిపోయినరా ఎగదోస్తాడు. ఫైనల్లీ మీ జీవితం నాశనం అవుతుంది. దయచేసి జాగ్రత్త. ఈ పోసాని కృష్ణమురళి మీద ఈ ప్రజెంట్ ఓబులూరుపల్లె అక్కడ ఒకటి, చిత్తూరులో ఒకటి, నెల్లూరులో బాపట్ల, మంగళగిరి, శ్రీకాకుళంలో బోల్డెన్ కేసులు. మన బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఆయన మీద కూడా నోరేసో పడిపోయాడు, అది కూడా కేసు ఉందంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మీద నమోదైన కేసులు మొత్తం 1 by 1 చేసుకుంటూ పోయినా ఇప్పట్లో పోసాని కృష్ణమురళి బయటపడ్డాడు. సో అందుకని తనకు తానే ఏదైనా చేసుకొని కూటమి ప్రభుత్వం మీద నింద వేయడానికి కూడా అతను రెడీగా ఉంటాడు. ఆ రకంగా వైసీపీ స్కెచ్ రెడీ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరు అనుక్షణం పోసాని మీద ఒక కన్నేసి ఉంచాలి మీ పోలీసుల ద్వారా. అతను ఎక్కడున్నా సరే సీసీటీవీ పెట్టండి, ఏం పర్లా. వాష్రూమ్కి వెళ్ళినా సరే జాగ్రత్త. ఎందుకంటే పోసాని కృష్ణమురళి సినిమాలు చూసినా, అతని మాటలు గమనించినా అతను తనకు తాను ఏదో ఒకటి చేసుకుని తనను వీళ్ళే చేశారు అన్నట్టుగా చెప్పగల సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఆ రకంగా ఈ సాక్షిలో ఈ వైసీపీ వాళ్ళు హడావుడి చేస్తూనే ఉంటారు.
దయచేసి జాగ్రత్త. రాష్ట్రం బాగుండాలి, ఏపీ బాగుండాలి. అండ్ కుసుమలత గారు, పోసాన కృష్ణమూర్తి గారి భార్య గారు, మేడం మీ చేతుల్లోనే ఉంది, మీ ఆయన ఎలా కాపాడుకుంటారు ఏంటన్నది. దయచేసి ఓపెన్ అవ్వండి. మీ ఆయన మీకు అసలు ఏం చెప్పాడు? అండ్ మీరు మీ ఆయన అడిగితే ఎందుకు అలా తిడుతున్నారు, ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు ఏంటన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఓపెన్ అవ్వండి. ఖచ్చితంగా అప్పుడు మీ ఆయన మీకు తగ్గుతాడు. అదర్వైజ్ వైసీపీ ఆడే ఆ రాక్షస క్రేడ్ ఏదైతే ఉందో అందులో ఆయన ఏదైనా చేయొచ్చు మీ ఆయన్ని.